హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. స్కాట్లాండ్ వర్సెస్ ఐర్లాండ్ మధ్య మ్యాచ్లో స్కాట్లాండ్ మంచి విజయాన్ని అయితే నమోదు చేసుకుంది. సో 40 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది. సో మరి ఈరోజు ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్, అదేవిధంగా ఫస్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్ వర్సెస్ నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్లు అయితే ఉన్నాయి. సో ఎవరిని విజయం వరుస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి ఫస్ట్ మ్యాచ్ ఏ విధంగా సాగింది అనేది మనం పూర్తి వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది. అయితే ఎంచుకున్న దానికి ఓపెనర్స్ దగ్గర నుంచి అయితే అంత మంచి స్టార్ట్ అయితే రాకపోయినప్పటికీ 36 వరకు 2 వికెట్స్ అయితే కోల్పోయిన తర్వాత సరఫ్ బ్రైస్ అండ్ క్యాట్రిన్ బ్రైస్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే నిర్మించారు. అయితే ఎక్కడ కూడా ఇన్నింగ్స్లో తడబాటు లేకుండా ఆచితూచి ఆడడం వల్ల 106 పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది ఇద్దరి మధ్య. 14 ఓవర్స్కి మంచి డ్రైవర్ సీట్లోనే ఉంది స్కాట్లాండ్. తర్వాత అలెన్ కెల్లీ రావడం, అలెన్ కెల్లీ వచ్చిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడడం జరిగింది. అలెన్ కెల్లీ వచ్చి వికెట్ తీసింది. అక్కడ నుంచి మిగతా వారు దగ్గర నుంచి అయితే అంత మంచి కాంట్రిబ్యూషన్ అనేది రాలేదు. సింగిల్ డిజిట్స్కే నాట్అవుట్లోనే ఉండడం అయితే జరిగింది. సో టోటల్గా 161 రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది స్కాట్లాండ్. అయితే ఎప్పుడైతే మన క్యాథరిన్ బ్రైస్ 60 రన్స్ వేసి అవుట్ అయిందో వికెట్ల పతనం అనేది చాలా శరవేగంగా సాగిందని చెప్పుకోవచ్చు. 170ని దాటకుండా అయితే జాగ్రత్త పడ్డారని చెప్పుకోవచ్చు ఐర్లాండ్. సో టోటల్గా 161 రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది. అనంతరం లక్ష్య ఛేదనకు ఆరంభించిన ఐర్లాండ్కి మాత్రం ఆదిలోనే ఎదురు దెబ్బ అయితే తగిలింది. ఎందుకంటే స్టార్టింగ్లోనే వికెట్ అయితే పడింది. అయితే ఓవర్లాప్ బ్రెండన్ గాస్ మాత్రమే టాప్ స్కోరర్గా చెప్పుకోవచ్చు. 30+ రన్స్ అయితే స్కోర్ చేసింది. అమీ హంటర్ 13 రన్స్ అయితే స్కోర్ చేసింది. ఈ ఇద్దరు మినహాయిస్తే ఎవరు కూడా అంత ఆకట్టుకునే పర్ఫార్మెన్స్ అయితే కల్పించలేకపోయారు. సో చాలా వరకు ఎక్కడ కూడా వాళ్ళు పోటీలో అయితే లేకపోలేరని చెప్పుకోవచ్చు. ఇట్ అవుట్ ఆర్ గెట్ అవుట్ రూపంలోనే వాళ్ళ యొక్క ఇన్నింగ్స్ అయితే సాగింది. సో 121 రన్స్కి అయితే ఆల్అవుట్ అయితే అయ్యింది. సో సరఫ్ బ్రైస్ అండ్ క్యాట్రిన్ బ్రైస్ మంచిగా వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది. మిగతా వాళ్ళకు కూడా అలా వికెట్స్ అయితే రావడం జరిగింది. 2 రన్అవుట్లు కూడా ఈ ఇన్నింగ్స్లో చోటు చేసుకున్నాయి. సో ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ ఆల్రౌండ్ షోతో ఆకట్టుకున్నటువంటి క్యాట్రిన్ బ్రైస్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. సరఫ్ ప్రెషర్కి కూడా 2 వికెట్లు అయితే రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.